ప్రైజ్ లాడా. మీ పేరు? నా పేరు యేసపు. మీరు ఎక్కడ ఉంటారా? ఒంగోలు జిల్లా సిఎస్పురం మండలం పిల్లిపల్ల గ్రామం అది. సరే నాయన, మీరు ప్రభువులోకి రాకమునుపు మీ పూర్వస్థితి అంటే మీరు ఎలా జీవించేవారు? నేను ప్రభువులోకి రాగతలకి నేను మంచి తాగుడుపోతే తిని మరి మంచి విషయాలు వచ్చి నేను పెద్ద నేను అక్రమాలు అన్యాయాలు మాసం మాట్లాడాను. నేను కొంతకాలం నేను ప్రభువుని ఎరిగినాక నేను ఏమి దాటి అన్నీ మానుకున్నాను. కొంతకాలంలో అలవాట్లు బాగా చేసేవారా? అన్ని అలవాట్లు నాలో ఉండేవి. ఎట్లా ఇప్పుడు? తాగుడుపోతూ పిచ్చిగా తాగేది, పిచ్చిగా యాదంటే అలా కొలతండి బీడీలు కానీ బీడీ కానీ తాగుడు కానీ కళ్ళు కానీ ప్రతి ఒక్కరు తాగండి. నేను బాగా తాగండి. కొంతకాలంలో మా బిడ్డ ద్వారాగా అయ్యా పలానా దిక్కు మరి బ్రదర్ గారు ఉన్నారు, మరి నువ్వు బాప్టిజం తీసుకురా, నీకు ఈ అలవాట్లన్నీ పోతాయి, ఈ తాగుడు పోతాయి, నువ్వు ఇట్టయితే నువ్వు గతాన్ని కాలేవు, మా బిడ్డ ద్వారా రాయాలని చెప్పినది. నేను దర్శకుంట్ల ఏలి గారు వాళ్ళ దాదాగా నేను ప్రభుని తెలుసుకున్నాను. తెలుసుకొని మేము నాలో బాప్టిజం ఇప్పించిన బిడ్డ. నేను అంతవరకు నేను దేవుడిని ఎరిగినాను. నేను ఏ విధంగా అన్ని అలవాట్లన్నీ మానుకొని నేను ఇప్పుడు నా జీవితంలో ఎన్ని ఆపత్తులు, ఎన్నెన్నో గండాలు, ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చిన కూడా నా దేవుడిని తప్పించని వచ్చిండు. అయితే వాళ్ళ ప్రార్థన వల్ల నాకు వచ్చిన ఆపదలు గండాలు, నాకు ఎన్ని ఆపదలు వచ్చినా వాళ్ళ ప్రార్థన నాకు తప్పించని వచ్చినాయి. సరే, నేను ఇప్పుడు దేవుని ద్వారాగా సేవకు ద్వారాగా ఈ చర్చి ద్వారాగా మీరు పొందుకున్న మేలు ఏమేమి పొందుకున్నారు? ఎలా పొందుకున్నారు? నేను చర్చి ద్వారాగా నేను బాప్తిజం తీసుకున్న కానించి నేను అంతా చర్చికి బాప్తిజం ఇచ్చింది ఎవరు మీకు? ఏలి గారు ఇచ్చినారు. నా అప్పటి నుంచి నేను గుడికి వస్తున్నాను, క్రమంగా వస్తున్నాను. కొంతకాలంలో ఇంకా మళ్ళా నేను మళ్ళా రాలేకపోతున్నాను. ఎట్లా మీకు ఏమేమి బలహీనతలు ఉన్నాయి? నాకు అన్ని బలహీనతలు ఉన్నాయి. నాకు గుండె ఆటుపాడం ఉంది. నాకు రెండోది మళ్ళీ ఈ టైఫాయిడ్ జ్వరాలు వచ్చినా నాకు వాళ్ళ తండ్రి ప్రార్థన వల్ల నాకు అన్ని ఎవరు చేశారు మీకు? ఏలి బ్రదర్ గారు ఇద్దరు నాకు ప్రార్థనలో నాకు శాస్త్ర వచ్చినారు. బాగా నాకు అన్ని బాగా అయితే వచ్చినాయి. నాకు అన్ని ఏ పంటలు కూడా నాకు పంట బాగా బలంగా పంట వచ్చినాయి. వాళ్ళ ప్రార్థన వల్ల దేవుని నేను నాకు 6 మంది కొట్లు కానీ నా కొట్లు కానీ నాకుండే జీవదాంతం కూడా లక్షణంగా వాళ్ళ దయ వల్ల నాకు అన్ని బాగా సఫలమవుతున్నాయి. దేవుని కృప వల్ల ప్రార్థన బట్టి నాకు అప్పటి నుంచి నీ కుటుంబము నా కుటుంబం బాగా వచ్చినది. నా కొడుకులు 6 మంది కొడుకులు నాకు అంతా దేవుళ్ళ లక్షణంగానే ఎవరు కష్టజీతంతో బతుకుతున్నారు. ఇప్పుడు మరి రెండోది అనేకమైన ఆపదల నుంచి దేవుడు వచ్చినాడు. ఎట్లా ఆపదలు ఎట్లా జరిగింది మీకు? నాకు ఈ గుండెల గురించి మళ్ళీ ఈ జ్వరాలు, ఏదైనా కాళ్ళు దెబ్బలు, యాక్సిడెంట్లో ఎన్నో బైక్ మీద యాక్సిడెంట్లు అయినాయి. అట్టాడి బైక్ మీద యాక్సిడెంట్లో కొండల్లో పోతా నేను బైక్ తీసుకొని యాక్సిడెంట్లో తప్పించుకొని వచ్చినాను. దేవుడు నాకు అన్ని గండాలు తప్పించుకొని వచ్చిండు. నేను ఇంతవరకు నేనేమో వచ్చినాక నేను ప్రభుని ఎరిగిన కానించి నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నాలో దేవుని గురించి వాక్యం గురించి బాగా తెలుసుకున్నారా? దేవుని గురించి వాక్యం బాగా తెలుసుకున్నాను. నా విశ్వాసం నాకు ఉన్నంత వరకు నేను దేవుడి సేవలో రావాలని నాకు నాలో ఉండాలి. మంచిది. చాలా దేవుడి కృప వల్ల, సేవకుల యొక్క ప్రార్థన వల్ల మీరు బాగుపడరు. అంతా మీ కుటుంబం కానీ మీరు కానీ అన్ని పరిస్థితులలో దేవుని దయ వల్ల బాగున్నారని చెప్పి సాక్ష్యం ఇస్తాను. సరే, నేను మీ తీర్మానం ఇది చివరగా మీ తీర్మానం చివరగా
నా ఊపిరినంత వరకు నేను చివరికి నేను దేవుడి ఉండాలి, దేవుడి లెక్కలో దేవుడిని ఉండాలని ఆశ. అంటే మరణం వరకు దేవుని రాకడం దేవుని రాకడం వరకు నేను దేవుడిని నడవాలని ఆశ. అది నా కోరిక, చివరి కోరిక. ఇంకా అనేకను దేవుని కూడా నడిపించే ఆసక్తి కూడా మీకు ఉండాలని ఆశ. సరేనా? నీ సాక్ష్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. మంచిది.